కేంద్రంలో మతోన్మాద బీజేపీని, రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలను ఓడించాలని వామపక్ష నేతలు పిలుపునిచ్చారు. ఈ మేరకు గురువారం రాత్రి మంగళగిరి పాత కూరగాయల మార్కెట్ గాంధీ బొమ్మ సెంటర్లో ఇండియా బ్లాక్ కూటమి అభ్యర్థుల విజయాన్ని కాంక్షిస్తూ బహిరంగ సభ నిర్వహించారు. సిపిఐ నియోజకవర్గ కార్యదర్శి చిన్ని తిరుపతి అధ్యక్షతన జరిగిన సభలో మాజీ ఎంపీ, సిపిఎం కేంద్ర కమిటీ సభ్యుడు పి మధు, సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ, వామపక్ష నేతలు ముప్పాళ్ళ నాగేశ్వరరావు, పాశం రామారావు, గుంటూరు ఎంపీ అభ్యర్థి జంగాల అజయ్ కుమార్, మంగళగిరి ఎమ్మెల్యే అభ్యర్థి జొన్న శివశంకర్రావు తదితరులు పాల్గొన్నారు. సంవత్సరాల వైఎస్ఆర్ కాంగ్రెస్ జగన్మోహన్ రెడ్డి పూర్తిగా బీజేపీకి శాస్త్రాంగ దండప్పుడు వాళ్ళ కాళ్ళు పట్టుకుని రాజ్యం వెళ్ళాడు. ఆయనని వీళ్ళు బలపడతా వాళ్ళు ఈయనని అన్ని విధాలా కాపాడడం. రాష్ట్రం ఏమైనా పడాలా, రాజధాని ఏమైనా పడాలా, విశాఖ ఉక్కు ఏమైనా పడాలా, ప్రత్యేక హోదా ఏమైనా పడాలా, గుట్కా ఇసుక మింగుతున్న పడాలా. మిత్రులారా, ఈరోజు మేము ఎంతో ధైర్యంతో, ఎంతో విశ్వాసంతో ఈ జగన్మోహన్ రెడ్డి పరిపాలన 5 ఏళ్ల నాడు జగన్మోహన్ రెడ్డికి బెయిల్ ఇస్తారా? 5 ఏళ్ళు బెయిల్ మీద ఉంటాడా? నిన్నగాక మొన్న ముఖ్యమంత్రిగా గెలిచినటువంటి కేజ్రీవాల్, జార్ఖండ్ ముఖ్యమంత్రిగా గెలిచినటువంటి హేమంత్ సోరెన్, ఇద్దరు ముఖ్యమంత్రులు అరెస్ట్ చేసి జైలు పెడతారా? 5 ఏళ్ళు జైలు పోకుండా బెయిల్ మీద ముఖ్యమంత్రి పెడతారా? ఇది న్యాయమా? నిన్ననే సుప్రీంకోర్టు కేజ్రీవాల్ నాకు బెయిల్ ఇవ్వండి అని చర్చ జరిగింది. ఢిల్లీ హైకోర్టులో నేను నేరం చేశానంటున్నాడు. ఎక్కడ నేరం చేశారో చెప్పండి అని చెప్పారు. అడిగారు. నేరం మోపినవాడు ఎక్కడ కేజ్రీవాల్ ₹1 తీసుకున్నాడు, ₹1 ఎక్కడ తీసుకున్నాడో జైలు. కానీ జైల్లో పెట్టి ఈరోజు జైల్లో నిర్బంధించారు. ఆయనకంటే ముందు 1 సంవత్సరానికి పైగా ఈరోజు ఢిల్లీ మంత్రిగా ఉన్నటువంటి ఆయన దేశంపై ఇప్పుడు జైల్లో ఉన్నాడు. ఇంకా అనేక మంది రైతు నాయకులు జైల్లో ఉన్నారు. పెద్ద సైంటిస్టులు జైల్లో ఉన్నారు. మంత్రులే, ముఖ్యమంత్రులే, ఇతర నాయకులందరినీ జైల్లో పెట్టి రాజ్యం ఇది ఏమనుకున్నాడు? అరే నాయన, పోయే కాలం దగ్గరికి వచ్చింది, నరేంద్ర మోడీ నీ అంతు చూస్తారని చెప్పేసి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్, తెలుగుదేశం ఇద్దరు కూడా బీజేపీకి కాలు పంపుతా ఉంటే ఇది దుర్మార్గం అని చెప్పేసి ఈరోజు కమ్యూనిస్టులు ముందుకొచ్చి కాంగ్రెస్ ని కలుపుకొని ఈ పోరాటంలో నిలబడ్డారు. కానీ ఈ దేశంలో మోడీని ఓడించాలి, ఈ రాష్ట్రానికి అన్యాయం చేసిన నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని గద్దె దించాలంటే మాత్రం నేను ఖచ్చితంగా చెప్తా ఉన్నా, 28 రాజకీయ పార్టీల ఇండియా అలయన్స్ కూటమి బలపరుస్తున్న మన అజయ్ కుమార్ గారిని మీరందరూ కూడా గెలిపించమని కోరుతా ఉన్నా. మీకు అందరికీ తెలుసు, కాంగ్రెస్ పార్టీ, కమ్యూనిస్ట్ పార్టీలు సహజంగా మామూలుగా కలవు. కానీ ఇవాళ కలిశామంటే మా ఉనికి కోసం కాదు, కాంగ్రెస్ పార్టీ మేలు కోసం కాదు, ఈ దేశం కోసం కలిశాము, దేశం కోసం నిలబడతా ఉన్నాము, దేశాన్ని రక్షించాలంటా ఉన్నాము. ఒకటి మాత్రం గ్యారెంటీ, ప్రతి ఒక్కరు కూడా ఆలోచించండి. మరోమారు నరేంద్ర మోడీ ప్రభుత్వం కేంద్రంలో అధికారంలో వస్తే ఇవాళ భారతదేశంలో అమల్లో ఉన్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగం అమల్లో ఉండదు. వాళ్ళు రాజ్యాంగాన్ని మారుస్తారు. భారతదేశంలో ప్రజాస్వామ్యం ఉండదు, నియంతృత్వం అధికారంలో ఉంటుంది. భారతదేశంలో లౌకికవాదం ఉండదు, వాస్తవంగా మతోన్మాదం విజృంభిస్తుంది. ఇవాళ మీరు చూస్తా ఉన్నారు, ఇవాళ ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ గారు ఎక్కడున్నారయ్యా? ఇవాళ ఎలక్షన్లో బీజేపీ వాళ్ళ మాట విననందుకు, కాంగ్రెస్ పార్టీతో చేతులు గలిపినందులకు ఇవాళ అరవింద్ కేజ్రీవాల్ తీసుకెళ్లి తిహార్ జైల్లో పెట్టారు. అరవింద్ కేజ్రీవాల్ మా పార్టీ కాదు, కానీ నేను గ్యారంటీగా చెప్పగలను, ఆయన అవినీతి పరుడు కాదు. పైగా ఆయన పైన ఏమంటావు, 100 కోట్ల రూపాయల కుంభకోణం ఉంది,
100 కోట్ల రూపాయల లిక్కర్ స్కామ్ జరిగిందని. ఓకే, 100 కోట్ల రూపాయల లిక్కర్ స్కామ్ కానీ అరెస్ట్ చేశావు కదా. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఈ 4.5 ఏళ్ల కాలంలో 1000 కోట్ల రూపాయల లిక్కర్ మాఫియా తాడేపల్లిలో ఇంటికి డబ్బులు చేరినాయి. ఇవాళ అదే డబ్బులు ఎన్నికల్లో పంచుతా ఉన్నాడు. మరి ఇది నేను చెప్పడం కాదు, ఈ రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలు పురంధరేశ్వరి గారు స్వయంగా హోమ్ మినిస్టర్ అమిత్ షా దగ్గరికి వెళ్ళి ఆమె లెటర్ ఇచ్చింది, కంప్లైంట్ చేసింది. మరి అమిత్ షా ఏమైనా గాడిదలు వేస్తా ఉన్నాడని నేను అడుగుతా ఉన్నా. నీకు అమిత్ షా గారికి జగన్మోహన్ రెడ్డి యొక్క ఇది దొరకలేదా? 1000 కోట్ల రూపాయల లిక్కర్ మాఫియా కుంభకోణం మీకు కనపడలేదా? ఢిల్లీలో ఉండే అరవింద్ కేజ్రీవాల్ దగ్గర ₹1 దొరక్కపోయినా ఆయన మాత్రం అరెస్ట్ చేసి జైల్లో పెడతావా? కాబట్టే చెప్తా ఉన్నాం, మళ్ళీ నరేంద్ర మోడీ ఈ దేశానికి ప్రధానమంత్రి అయితే ఎలక్షన్లు ఉండవు. ఇదే చివరి ఎన్నికలైనా పెద్ద ఆశ్చర్యం లేదు. కాబట్టి ఆలోచించమని కోరుతా ఉన్నా. కాబట్టి వాళ్ళ ఒక కష్టజీవి, ఒక కార్మిక నాయకుడు, వాళ్ళ తండ్రి కాలం నుంచి కూడా కష్టజీవుల కోసం, కార్మికుల కోసం పోరాడిన కుటుంబము మన జంగాల అజయ్ కుమార్ గారి కంకి కొడవలి గుర్తుపైన మీ ఓట్లు వేయమని కోరుతా ఉన్నాం. అదేవిధంగా ఇవాళ అసెంబ్లీ ఎన్నికలు కూడా జరుగుతూ ఉన్నాయి. ఆంధ్ర రాష్ట్ర అసెంబ్లీ ఎట్లుందో ఒక్కసారి చూడమని కోరుతా ఉన్నా. ఒకప్పుడు ఇదే మంగళగిరిలో వేములపల్లి శ్రీకృష్ణ గారు ఉన్నారు. అదే వేములపల్లి శ్రీకృష్ణ గారు అసెంబ్లీలో ఏదైనా మాట్లాడితే అందరు కూడా వినేవాళ్ళు. ఆ తర్వాత ఎంతో మంది కమ్యూనిస్ట్ నాయకులు, అటు సిపిఐ సిపిఎం ఎమ్మెల్యేలు అసెంబ్లీలో ఏదైనా మాట్లాడుతూ ఉన్నారంటే పుత్తలపల్లి సుందరయ్య గారు, తరిమిల నాగిరెడ్డి గారు, సిహెచ్ రాజేశ్వరరావు గారు, బోడెకోడు వెంకటేశ్వరరావు గారు ఎవరైనా ఒక సమస్య మాట్లాడుతూ ఉన్నారంటే అందరు కూడా వినేవాళ్ళు. ముఖ్యమంత్రులు కూడా వినేవాళ్ళు, మంత్రులు కూడా మంచిగా కూర్చునేవాళ్ళు. కానీ ఇవాళ మనం అసెంబ్లీ చూస్తా ఉన్నాం. అసెంబ్లీలో ఎవరే ఇవాళ అసెంబ్లీ ఎమ్మెల్యేలు ఎవరప్ప అంటే పాప ఎవరి పేరు గుర్తుకు రావడంలా. ఎవరైనా పిల్లలంతా చెప్పుకుంటున్నారు. ఎమ్మెల్యేలు ఎవరంటే అంబటి రాంబాబు, కొడాలి నాని, అంతా ఇట్లా వాళ్ళే. ఎవరైతే బాగా మిక్సాలు నూగుతారు, ఎవరైతే బాగా తిడతారు, ఎవరైతే పెన్లాలను కూడా నిలుతారు వాళ్ళు ఎమ్మెల్యేలు అయిపోయినారు. నేను ఒకటి మాత్రం చెప్తా, రాజకీయాల్లో ఎవరు అధికారం ఉంటారో, ఎవరు ప్రతిపక్షంలో ఉన్నారో నేను చెప్పను. కానీ 4 కమ్యూనిస్ట్ ఎమ్మెల్యేలు, సిపిఐ సిపిఎం ఎమ్మెల్యేలు 4 ఉంటే ఈ అసెంబ్లీ ఇంత అధ్వానంగా ఉండేది కాదు. ఖచ్చితంగా తొలుత మంగళగిరి ప్రభుత్వాసుపత్రి నుంచి ప్రారంభమైన ర్యాలీ ద్వారకానగర్, వడ్లపూడి సెంటర్, మిద్దె సెంటర్ మీదుగా సభావేదిక, గాంధీ బొమ్మ సెంటర్ వరకు కొనసాగింది. తీన్మార్ ప్రజానాట్య మండలి కళాకారుల వాయిద్యాలతో, చైతన్య గేయాలతో ఎర్రజెండా రెపరెపల నడుమ భారీ ర్యాలీ నిర్వహించారు. నక్షత్రం అలాగే గంగే గొడవలు ఈ 2 గుర్తులపై వేసి వారికి విజయాన్ని అందించవలసిందిగా కోరుతా ఉన్నాం. వారి విజయాన్ని కాంక్షిస్తూ ర్యాలీగా మన ముందుకు వస్తా ఉన్నారు. వారిని స్వాగతించండి.
కమ్యూనిస్టు కలుస్తారు రైతులందరి సంక్షేమానికి రాజీ లేక హలో